ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? దేవుని శాశ్వతమైనటువంటి కృప, ఆయన నిత్యమైనటువంటి సన్నిధి ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబాలలోనూ నిలిచి ఉండునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు అనుదినము కొనసాగిస్తూ అనుదినము దేవుని వాక్యములో మీరందరూ కూడా బలపరచబడుతున్నందుకే దేవునికి మహిమ కలుగునుగాక. నేటి దినవాక్యము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొనుము. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవించేటువంటి మనుషులను భయం ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానికి భయపడుతూనే ఉంటారు. ఎంత ధనవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత భక్తిపరుడైనా ఏదో ఒక విషయంలో భయపడుతూనే ఉంటారు. బైబిల్లో మనం గమనిస్తే చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలు భయపడుతున్నప్పుడు దేవుడు తన దూతలను పంపి వారిని ధైర్యపరిచినట్లు మనం చూడగలం. ఇజ్రాయేలీలు కానాను దేశాన్ని స్వాధీనపరుచుకునే సందర్భంలో దేవుడు మోషేతోనూ యెహోషువతోనూ ఇజ్రాయేలీలతోనూ అనేక సార్లు భయపడవద్దు, జడియవద్దు, దిగులు పడవద్దు అని వారికి ధైర్యము చెప్పటం మనము గమనించగలం. అనేక రకాలైనటువంటి భయాలు మనుషులను ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎందరైతే దేవుని మీద విశ్వాసాన్ని ఉంటారో వారు దేనికి భయపడరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథములో దావీదును గనక మనం గమనించుకున్నట్లయితే తన ధైర్యముతో సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్యాతును సంహరించాడు. షడ్రక్, మెషక్, అబద్నెగోలు రాజును ఎదిరించి ప్రాణాలకు సైతము తెగించగలిగారు. దానియేలు కూడా రాజాజ్ఞను ధిక్కరించాడు. వీరంతా కూడా ధైర్య సాహసాలు ప్రదర్శించింది కేవలము దేవుని యందు భయభక్తులతోనే. తమకు అండగా దేవుడు ఉన్నాడన్న భావన వారిలో గొప్ప ధైర్యాన్ని కల్పించింది. అందుకనే వారు దేనిని లెక్క చేయలేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. వారు ఎంతగా తెగించారంటే దేవుడు వారిని కాపాడకపోయినా సరే రాజాజ్ఞకు లొంగకూడదని నిర్ణయించుకున్నారు. దేవుని మీద నమ్మకం ఉంటే చాలు, ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ఎనలేనటువంటి ధైర్యము వచ్చేస్తూ ఉంటుంది. మనం దేనికైనా భయపడుతున్నామంటే మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మనట్లే. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అని అంటున్నారు. నీతి నిజాయితీగా జీవించే వాళ్ళు ధైర్యముగా ఉంటారు. అన్యాయంగా ప్రవర్తించేవారు, అక్రమముగా జీవించేవారు వారి పాపము వారిని కబలించి వేస్తుందేమోనని అనుక్షణము భయపడుతూనే ఉంటారు. ఏదేను తోటలో ఆదాము అవ్వలు పండు తిన్న తర్వాత భయపడి దాక్కున్నారు. దేవునికి వ్యతిరేకముగా వారు చేసిన పాపమును బట్టి వారు దేవుని ఎదుట రాలేని పరిస్థితిలోనికి వారు వచ్చేస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకానికి కాకుండా దేవునికి మాత్రమే భయపడుతూ జీవించే వారముగా ఉండాలి. దేవుని భయము ఉన్నవారు నీతిగా జీవిస్తారు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులతో నీతిగా జీవించినప్పుడు మనం చాలా ధైర్యంగా ఉంటాం. అందుకనే దావీదు మహారాజు 27వ దావీదు కీర్తన 1వ వచనంలో మనం చూస్తే యెహోవా నాకు వెలుగును రక్షణయ్యున్నాడు, నేనెవ్వరికీ కూడా భయపడను అంటున్నాడు. దావీదు సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్యాతును చంపగలగటానికి దేవుని యందలి భయభక్తులే కారణం. దేవుని దృష్టిలో దావీదైనా, నువ్వైనా, నేనైనా అందరూ ఒక్కటే. దేవునికి పక్షపాతము ఎంత మాత్రము ఉండదు. నీవు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించినట్లయితే, నీవు దేవుణ్ణి హృదయపూర్వకముగా నమ్మినట్లయితే దేవుని కోసము చావడానికైనా సరే
సిద్ధపడేటువంటి ధైర్యము నీకు వస్తుంది. అందుకనే 3వ దావీదు కీర్తన 5-6 చరణాలు గనక మనం చదువుకున్నట్లయితే, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తొచ్చిన నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను అంటున్నాడు దావీదు మహారాజు. ఎందుకనో తెలుసా? దేవుని యందు భయభక్తులే అతనికి అంత ధైర్యాన్ని కలిగించాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ సమస్యను చూసి భయపడుతున్నావా? నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాన్ని చూసి భయపడుతున్నావా? నీవు పయనించవలసినటువంటి క్లిష్టతరమైన మార్గాలను చూసి భయపడుతున్నావా? దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు ధైర్యమునిచ్చేటువంటి దేవుడు ఈరోజు నీ పక్షాన నిలబడి ఉన్నాడు. కేవలము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. గొప్ప ధైర్యము, గొప్ప ఆదరణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అతి కృపా, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఏ లోకములో మేము జీవించినంత కాలము ధైర్యముగా మీ అందరి భయభక్తులతో నీతిగా జీవించినట్లుగా మాకు కృపను అనుగ్రహించండి. విన్న వాక్యము ద్వారా అనుదినము కూడా మా జీవితాన్ని నూతనపరచుకొని నీతో నడిచేటువంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.